టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మళ్లీ షురూ చేస్తుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కాంగ్రెస్ టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది. సీఎం సొంత ఇలాఖాలో రాజకీయ ప్రత్యర్థి లేకుండా ఒంటేరును పార్టీలో చేర్చుకోబోతోన్న కేసీఆర్ టీడీపీని సైతం ఖాళీ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికీ గులాబీ నేతలు సండ్రతో సంప్రదింపులు మొదలుపెట్టగా ఈ రోజు ఆయన సభకు హాజరు కాకపోవడంతో ఇక కారెక్కేయడం ఖాయమన్న సంకేతాలు బలపడుతున్నాయి. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించింది. వన్ మెన్ ఆర్మీగా సీఎం కేసీఆర్ ప్రజాదరణ పొందుతున్నారు. ఇదే ఊపుతో తెలంగాణలో టీఆర్ఎస్ ను విమర్శించే రాజకీయ పక్షమే లేకుండా చేయాలని సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ఎన్నికల ముందే అనేక మందిని చేర్చుకుని రాజకీయ ప్రయోజనాలు పొందారు. ఎన్నికల అనంతరం కూడా పార్టీ బలోపేతం చేసేందుకు అక్కడక్కడ పార్టీకి మింగుడు పడని నేతలను సైతం చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే సీఎం మీదనే పోటీ చేసిన గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో దశాబ్ద కాలంగా రాజకీయంగా కేసీఆర్ కు మింగుడు పడని నేతగా ఒంటేరు వ్యవహరిస్తున్నారు. 2014లో కేసీఆర్ పై మొదటిసారి పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి ముచ్చెమటలు పట్టించారు. ఇక 2018 ఎన్నికల్లో కేసీఆర్ పై మరోసారి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దారుణమైన ఓటమి చవి చూశారు. ఎన్నికల ప్రచార సమయంలో గజ్వేల్ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను చూసిన కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఇక రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని భావించారు. అందులో భాగంగానే ఒంటేరును టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో ఒంటేరు పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది టీఆర్ఎస్. 2014 ఎన్నికల తరువాత టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పక్షంలో విలీనం చేసుకోవడంతో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 13 సీట్లలో పోటీ చేసిన టీటీడీపీ 2 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే టీడీపీ నేతల బుజ్జగింపులతో వెనకడుగు వేసిన వీరయ్య తాజాగా టీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారానికి సండ్ర హాజరు కాకపోవటం, టీఆర్ఎస్ లోకి సండ్ర వెళ్లడం ఖాయమనే సంకేతాలు బలపడ్డాయి. ప్రతిసారి సమావేశాల తొలి రోజు ఎన్టీఆర్ ఘాట్ నుంచి నివాళులు అర్పించి సభకు రావడం టీడీపీ ఆనవాయితీ. అయితే ఇవాళ కూడా 2 ఎమ్మెల్యేలతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్ని ఏర్పాట్లు చేయగా సండ్ర డుమ్మా కొట్టడం టీఆర్ఎస్ లో ఇక చేరడం ఖాయమన్న వాదనకు బలం చేకూరుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ టీడీపీని ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో ఆ 2 పార్టీలను మరింత గందరగోళంలో పడేసింది.